హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే గగన్ చేత ఎలాగైనా సరే డ్యాన్స్ అకాడమీని ఆపేయాలని చెప్పి అపూర్వ కుట్ర చేస్తుంది. కానీ ఉదయ్తో ఓపెనింగ్ చేపించాలన్న శరత్చంద్ర మాట భూమి కాదని మరి ఏ విధంగా గగన్ చేత మరి ఆ అకాడమీని ఓపెన్ చేయించి పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలన్న భూమి ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవబోతుంది, అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే నక్షత్ర తాగి వచ్చి గగన్ దగ్గర ఈ విధంగా అంటూ ఉంటుంది కదా, గగన్ బావ, నేను నిన్ను ప్రేమించాను, నా ప్రేమ విఫలమైపోయింది. నువ్వు భూమిని పెళ్లి చేసుకోవడం కోసం వాడెవడు నా మెడలో తాళి కట్టడం ఏంటి? నేను కూడా ఒక ఆడపిల్లనే కదా, నాకు కూడా కోరికలు ఉంటాయి అని ఈ విధంగా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది కదా నక్షత్ర. ఏం చేయాలో అర్థం కాక శారద ఈ విధంగా అంటూ ఉంటుంది. సరే గగన్, ఇదంతా ఎందుకు? నక్షత్రం తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రానా అనగానే, లేదమ్మా, మనం వెళ్ళడం కరెక్ట్ కాదు, చెర్రీకి ఫోన్ చేస్తాను, వాడి వచ్చి నక్షత్రం తీసుకొని వెళ్తాడు అని ఈ విధంగా అంటూ చెర్రీకి ఫోన్ చేస్తాడు గగన్. అప్పటికే చెర్రీ బాగా నిద్రపోతూ ఉంటాడు. గగన్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ రింగ్ అవడంతో ఎవరు ఈ టైంలో అని చెప్పి ఫోన్ చూడగానే గగన్ అని ఉంటుంది. ఏంటి అన్నయ్య ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అని చెప్పి వెంటనే ఫోన్ చూసి అన్నయ్య చెప్పు అనగానే, నక్షత్ర బాగా తాగి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తుందిరా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ. వెంటనే నువ్వు ఇక్కడికి రా అనగానే, సరే అన్నయ్య వస్తున్నాను అని చెప్పి చెర్రీ వెంటనే కారు వేసుకొని ఇక వెంటనే నక్షత్ర దగ్గరికి వచ్చేస్తాడు గగన్ ఇంటికి. నక్షత్ర రా వెళ్దాం, ఏంటి ఈ గొడవ ఏంటి, నువ్వెవడు రా అని అంటూ ఉంటుంది నోటికి వచ్చినట్లు నక్షత్ర. నేను నీ హస్బెండ్ని చెర్రీని అనగానే, ఓ చెర్రీ నువ్వా అని అంటూ ఉంటుంది ఈ విధంగా. వెంటనే ఇక అదేంటి అలా మాట్లాడుతున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే నక్షత్ర ఇలా అంటూ ఉంటుంది, సరే నువ్వు నా భర్తవి కాదని ఒప్పుకో, అప్పుడే నేను నీ వెంట వస్తాను అనగానే పాపం చెర్రీకి ఏం మాట్లాడాలో అర్థం కాక, సరే నేను నీ భర్తని కాదు, నీకు నేను ఏమి కాను, నేను చెర్రీని, పద వెళ్దాం అని అనగానే, అవును కదా చెర్రీ, పద వెళ్దాం, ఇంటికి వెళ్దాం పద అని చెప్పి వెంటనే ఇక చెర్రీని తీసుకొని నక్షత్ర బయలుదేరుతుంది. సరే గగన్ బావా, మళ్ళీ వస్తాను, నేను నిన్ను మళ్ళీ కలుస్తానే అని చెప్పి వెంటనే ఇక చెర్రీని తీసుకొని నక్షత్రం తీసుకొని చెర్రీ బయలుదేరుతాడు. ఇక వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్, సరే అమ్మా నువ్వు పూర్ణి లోపలికి వెళ్ళండి అనగానే, సరే నాన్న గగన్ అని చెప్పి పద పూర్ణి అని చెప్పి శారద పూర్ణి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. చెర్రీ ఇక నక్షత్రం తీసుకొని వెళ్తుంటే కారు దగ్గరికి గగన్ కూడా వస్తాడు. నక్షత్రం కారులో కూర్చోబెట్టి సరే అన్నయ్య అనగానే, వస్తాను అని చెప్పి అనగానే, రావద్దు అని గగన్ అనగానే చెర్రీ షాక్ అయిపోతాడు. ఏంటన్నయ్య అనగానే, ఏ టైంలో పడితే ఆ టైంలో తాగి ఇలా పడిపోయే భార్యను తీసుకువెళ్ళడానికి నువ్వెప్పుడు రావద్దు చెర్రీ అని చెప్పి చాలా బాధగా అంటూ ఉంటాడు గగన్. ఏం మాట్లాడాలో అర్థం కాక చెర్రీ అమాయకంగా నించుండిపోతాడు. ఎవరి ప్రేమను కాపాడడానికి నువ్వు ఇలా ఒక అమ్మాయి మెడలో తాళి కట్టడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు బాధ్యతగా ఉండి తనని నీ భార్యగా చేసుకొని తప్పు చేసావని నేను అనట్లేదు, కానీ తనని సరిగా చూసుకొని తనని సరైన పద్ధతిలో పెట్టే బాధ్యత నీకు ఉండాలి కదా, అలాంటప్పుడే పెళ్లి చేసుకోవాలి, నక్షత్రకు మంచి భర్తగా ఉంటూ బాధ్యతగా ఉంటావని అనుకుంటున్నాను అని చెప్పి అనగానే, సరే అన్నయ్య నువ్వు చెప్పినట్లే ఖచ్చితంగా చేస్తాను అని అంటూ ఈ విధంగా చెప్తూ వెంటనే ఇక నక్షత్రం తీసుకొని వెళ్ళిపోతాడు. గగనిక లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఉదయాన్నే భూమి రెడీ అయ్యి శోభచంద్ర దగ్గరికి వచ్చి, అమ్మ నీ ఆశయాన్ని నేను ఈరోజు ప్రారంభించబోతున్నానమ్మా, ఎంతోమంది పిల్లలకు భవిష్యత్తునివ్వాలన్నా నీ ఆశయాన్ని గగన్ బావతో అడుగు వేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. గగన్ బావ నాతో అకాడమీని ముందుకు తీసుకువెళ్ళడానికి ఒప్పుకున్నాడమ్మా, కానీ
నేను అకాడమీని కూడా బావ చేతులతో ఓపెన్ చేయించాలని అనుకుంటున్నాను అనగానే, దీనికి నీ ఆశీర్వాదం కావాలమ్మా అని శోభాచంద్రను అడుగుతూ ఉంటుంది భూమి. వెంటనే ఇక శోభాచంద్ర తల మీద ఉన్న పువ్వుల్లో నుంచి ఒక పువ్వు జారి కింద పడగానే అది చూసిన భూమి, అమ్మ నువ్వు ఆశీర్వదించావు కదా, ఖచ్చితంగా గగన్ బావ ఒప్పుకుంటాడు. వెంటనే గగన్ బావకి ఫోన్ చేస్తానమ్మా అని చెప్పి బయటకు వచ్చి గగన్కి ఫోన్ చేస్తుంది భూమి. గగన్ అప్పటికే యోగా చేస్తూ ఉంటాడు. వెంటనే భూమి ఫోన్ చేయడంతో కట్ చేస్తాడు. ఇదేంటి గగన్ బావ ఫోన్ కట్ చేశాడు అని చెప్పి మళ్ళీ కూడా ఫోన్ చేస్తూ ఉంటుంది. వెంటనే ఇక మళ్ళీ గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అనగానే, అది గగన్ బావ ఈరోజు అమ్మ ఆశయాన్ని నిలబెడుతున్నాం కదా, ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాం కదా, ఆ అకాడమీ ఓపెనింగ్ నువ్వే చేయాలి, నీ చేతుల మీదుగా చేయాలి అనగానే, నువ్వు ముందు గగన్ బావ అనడం ఆపేస్తావా లేదా అని అనగానే, ఏది ఏమైనా నువ్వు వరుసకు బావే అవుతావు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే, వద్దు అలా పిలవద్దు అని అంటూ ఉంటే, నిన్ను గగన్ బావ అని అంటుంది కదా, మళ్ళీ వద్దని అంటాడు. సరే పిలవను, కానీ అకాడమీ ఓపెనింగ్ నీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుందని అమ్మ కోరిక అని అనగానే, ఏంటి అని అంటూ ఉంటే, అదే అమ్మ కళ్ళ వచ్చి చెప్పింది నీ చేతి వస్తూ మంచిదని అని అనగానే, ఏంటి ఆ రోజు పీటల మీద నుంచి నాతో పెళ్ళి వద్దని చెప్పింది కూడా మీ అమ్మేనా అని గగన్ అంటూ ఉంటాడు. అలా అని అమ్మేమీ చెప్పలేదు, కానీ ఆ రోజు అలా నేను చేయడానికి నాకు కొన్ని కారణాలు ఉన్నాయి, నా రీజన్స్ నాకు ఉన్నాయి అనగానే, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయితే భూమి ఇలా అంటూ ఉంటుంది, ప్లీజ్ బాబా ఒప్పుకో అనగానే, నువ్వు బాబా అనడం ఆపే అని అంటూ ఉంటాడు గగన్. సరే ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకో అనగానే, వెంటనే శారద చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, సరే ఓపెనింగ్ చేస్తాను అని చెప్పి అని అంటూ ఉంటాడు. ఈ మాటలు విన్నా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి గగన్ చేత అకాడమీ ఓపెన్ చేపిస్తావా, నిన్ను ఎలా ఇరికించాలో చూడు అని చెప్పి శరత్చంద్ర దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏంటి బావా ఈరోజు అక్క అకాడమీని ఓపెనింగ్ చేపిస్తున్నాం కదా, అయినా భూమి ఎవరితో ఓపెన్ చేయించాలనుకుంటుందో ఏమో అనగానే, ఇంకెవరితో ఓపెన్ చేపిస్తుంది, ఓపెన్ చేపిస్తే నాతో ఓపెన్ చేపిస్తుంది, లేదా నేను చెప్పిన వాళ్ళతో ఓపెన్ చేపిస్తుంది అనగానే షాక్ అయిపోతుంది అపూర్వ. అదేం లేదు బావా, భూమి ఎవరికైనా మాట ఇచ్చి ఉండొచ్చు కదా, ఒకసారి కనుక్కో అనగానే భూమిని పిలిచి శరత్చంద్ర అడగడంతో, అదేం లేదు నాన్న అని అంటూ ఉంటుంది. అపూర్వ ఇదంతా కుట్ర చేసిందని భూమికి అర్థమవుతుంది. ఉదయ్ చేత ఓపెన్ చేయించాలన్న శరత్చంద్ర కోరిక మరి భూమి నెరవేర్చుతుందా, మరి గగన్ అలాగే భూమి ఇద్దరు కూడా కలిసి మరి శోభాచంద్ర ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా మరి భూమి ఛాలెంజ్ విసిరిన దానిలాగా మరి శోభాచంద్ర ఆశయాన్ని అకాడమీని గగన్ చేతనే ముందుకు తీసుకెళ్ళబోతుందా, అపూర్వకి జలకివ్వబోతుందా?